మహిళా దినోత్సవం సందర్భంగా కారుణ్య ఫౌండేషన్ సహకారంతో చైల్డ్ వరల్డ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ వారు హెచ్ఐవి బాధితులకు పౌష్టికాహారాన్ని అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కారుణ్య సంస్థ చైర్మన్ జేసీ రాజు ముఖ్య అతిథిగా పాల్గొని బాధితులకు సరుకులు అందజేశారు. జేసీ రాజు మాట్లాడుతూ ధైర్యం, ఆత్మవిశ్వాసంతో ఎయిడ్స్ని జయించవచ్చని, సరైన అవగాహన, పౌష్టికాహారం, మందులు, క్రమబద్ధమైన జీవన శైలితో ఎయిడ్స్ని జయించవచ్చునని తెలిపారు. బాధితులకు సూచనలు, సలహాలు ఇస్తూ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్న మహిళా లింక్ వర్కర్స్ను సన్మానించారు. అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేశారు. చూడాలని నేను మీకు ఆల్రెడీ మా ఫ్యామిలీ వస్తున్నారు, పరిచయం అవుతున్నారు, మీకు మంది చేస్తున్నారు, మహిళలకి సపోర్ట్ చేస్తున్నాము. అలాగే మీకు ఏంటి అవసరమో ఇంకా మేము అనేది ఆలోచిస్తున్నాము. మీకు రేషన్ కార్డు ఉండాలి, ఆధార్ కార్డు ఉండాలి, ప్లస్ మీకు ఇల్లు ఒకటి ఉండాలి. అలాగే మందు సకటంగా వాడితే పెన్షన్ అనేది రావాలి. ఈ పెన్షన్ అనేది మన అసెంబ్లీలు కూడా చర్చించడం జరిగింది. చాలా మంది ఇంకా పెన్షన్స్ రావాలి, వాళ్ళకి కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మేమైతే మీ తరఫున పోరాడతాము. ఏఆర్టీ సెంటర్ ద్వారా ఏఆర్టీ సెంటర్ మీరు ముందు వాడుతున్నారు కదా, మహిళలు వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు, వాళ్ళకు కావలసినటువంటి విషయాలు, ఏమి అవసరం, ఎక్కడ తక్కువ ఉన్నారు, ఎక్కువగా ఉన్నారు, ఏదో సమానత్వం కావాలి, మహిళలకు ఉన్న హక్కులు వాళ్ళని సాధికారిక ఎంపవర్మెంట్ ఎలా వస్తుంది ఏమిటని ప్రపంచ దేశాలన్నీ కూడా ఈరోజు మహిళల గురించి అధ్యయనం చేస్తూ వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం దేశాల నేతలు చేస్తూ ఉంటారు. దాని సందర్భాన్ని అంతర్జాతీయ మహిళా ఒక స్త్రీ ఎన్నో పాత్రలను పోషిస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే స్త్రీ లేకుండా ప్రపంచమే లేదు, స్త్రీ లేకుండా సమాజం లేదు, స్త్రీ లేకుండా కుటుంబం లేదు, మగవాడు లేకుండా స్త్రీ కుటుంబాన్ని నడపగలదు, కానీ స్త్రీ లేకుండా మగవాడు కుటుంబాన్ని నడపలేదు. కష్టం ఏదైనా యాక్చువల్గా ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది ఉత్సవం కాదు, పండుగ కాదు. ఎప్పుడు పండుగ చేసుకుంటాం? లింక్ వర్కర్స్ ఎప్పటికప్పుడు వచ్చి చేసుకుంటారు. ఏదైనా చెప్పాలంటే చేయ అనేది కోరికగా భయంకరమా, కోవిడ్ వచ్చి పెట్టాలా మహామహులు ఆదాయాలు డబ్బులలో లేనడు పేదడు ఆడు ఈడు లేదు అని మాత్రం తుడిచిపెట్టుకోరు. అందుందా మన బలగానికి కొంత స్టాండ్ పీరియడ్ ఉంది. ధైర్యాన్ని కూడబెట్టుకుంటే మీరు మందులు వాడుతుంటే ధైర్యము, మందులు ప్లస్ పౌష్టికాహారము మీరు తీసుకుంటూ ఉంటే 20-25 సంవత్సరాలు స్పాన్ ఒక లైఫ్ ఉంటుంది. కానీ కోవిడ్ లేదే అటు 15 రోజులతో పాటు 2 రోజులతో పాటు 5 రోజుల్లో చనిపోయినాకే భయపడాల్సిన అవసరం లేదు. ధైర్యమే ప్రతి జబ్బుకి ఈరోజు మనుషులంట చాలా మంది ఈరోజు ఎందుకు చనిపోతున్నారు తెలుసా? డబ్బు నుంచి చచ్చిపోతుంటే నాకు ఈ జబ్బు వచ్చింది భయపడి చచ్చిపోతున్నారు.